వెల్కమ్ టు మల్టీ తెలుగు ఛానల్. స్విమ్స్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి మనకి బీపీటీ, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ పారామెడికల్ సంబంధించి ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్ సీట్ అలాటెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు దానిపైన అయితే క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు వెరిఫికేషన్ కౌంటర్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఎవరికైతే సీట్ అనేది అలాట్ అయిందో ఇప్పుడు ఇక్కడ లిస్ట్లో ఎవరి యొక్క నేమ్స్ అయితే ఉంటాయో కింద, సో వాళ్ళందరూ కూడా ఈ యొక్క సర్టిఫికేట్స్ మస్ట్ అండ్ షుడ్కి ఇవ్వాలి. సో అవి ఏంటి అనేది చూడండి. ఫస్ట్ ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్ 2024-25 సంబంధించి, అండ్ నెక్స్ట్ యూనివర్సిటీ ఫీ అనేది మీరు పే చేయాలి 5500 అనేది. ఎవరికైతే సీట్ అలాట్ అయిందో వాళ్ళు మాత్రం పే చేస్తే సరిపోద్ది. అండ్ నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్ ఇవ్వాలి, అండ్ ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ ఇవ్వాలి, ఎస్ఎస్సి మార్క్స్ స్టేట్మెంట్, ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్, స్టడీ సర్టిఫికేట్స్ 6th to 10th అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ది, అండ్ సోషల్ స్టేటస్ బీసీ, ఎస్సీ, ఎస్టీ అనేది ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ అదర్ సర్టిఫికేట్స్ ఇవేమన్నా ఉన్నా కూడా అవి కూడా ఇవ్వాలన్నమాట. అండ్ ది రిమైనింగ్ ట్యూషన్ ఫీకి సంబంధించిన డీటెయిల్స్ అండ్ నెక్స్ట్ మీరు ఆన్లైన్లో పే చేయవలసి ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, మీకు కోర్స్ వైజ్ అమౌంట్ ఎంత పే చేయాలి ఏంటి అనేది ఇచ్చారు. గ్రూప్ ఏకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి, అండ్ నెక్స్ట్ గ్రూప్ బి, బీఎస్సీ, ఏహెచ్ఎస్ పారామెడిక్కి సంబంధించి అనమాట. మీకు ఈ యొక్క ఫీజు అనేది 5500 అనేది నాన్ రిఫండబుల్ ఫీజు అనమాట. అది మీకు తిరిగి ఇవ్వడం అయితే జరగదు. సో ఈ యొక్క కోర్సెస్ అన్నిటికి సంబంధించి కూడా. అండ్ నెక్స్ట్ చూడండి, గ్రూప్ ఏకి సంబంధించి 35,500 రూపీస్, అండ్ నెక్స్ట్ గ్రూప్ బికి సంబంధించి అంటే బీఎస్సీ పారామెడిక్కి సంబంధించి 23,500 అనమాట. అండ్ టోటల్ ఫీ అనమాట మొత్తం మనకి 41,000 అవుతుంది బీఎస్సీ నర్సింగ్ బీపీటీకి సంబంధించి. అండ్ నెక్స్ట్ బీఎస్సీ పారామెడిక్కి సంబంధించి 29,000 అవుతుంది. అండ్ డిపాజిట్ ఫీజు అనేది 500 రూపీస్ అయితే పే చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రొవిజనల్ అలాట్మెంట్ డౌన్లోడ్ లింక్ అయితే ఇచ్చారు. సో దాని మీద క్లిక్ చేసి మీరు మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్కి సంబంధించి బీపీటీ, బీఎస్సీ నర్సింగ్ అండ్ వీటికి సంబంధించి ఎవరికి ఏ కోర్స్ అనేది అలాట్ అయింది అనేది ఇక్కడ చూపిస్తున్నారు. చూడండి, కోర్స్ అలాటెడ్ అని ఉంది కదా, సో అక్కడ మీకు ఏ కోర్స్ అనేది మీకు అలాట్ అయింది, ఏ పర్సన్కి ఏ కోర్స్ అలాట్ చేశారనేది ఉంటుంది. సో ఈ విధంగా ఎవరి యొక్క నేమ్స్ అయితే ఒక 15 పేజెస్లో ఉందో, సో వాళ్ళు ఫస్ట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. 5500 రూపీస్ అయితే పే చేసి, సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏ రోజున యూనివర్సిటీకి వెళ్ళాలి అనేది మీకు అలాట్మెంట్ ఆర్డర్లోనే ఉంటుంది. సో ఏ డేట్ను మీరు అక్కడ రిపోర్ట్ చేయాలనేది ఉంటుంది. సో ఆ రిపోర్ట్ చేసినప్పుడే మీ ఫీజు ఏదైతే ఇక్కడ చూపించారో ఆ ఫీజు అనేది మీరు పే చేయాలి. అండ్ నెక్స్ట్ మీరు దానితో పాటు మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వాళ్ళకైతే ఇవ్వవలసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేది వాళ్ళే చెప్తారు. అండ్ లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.